ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు తీపి కబురు చెప్పింది. టిట్కో ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణ వాయిదాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నెలాఖరు వరకు టిట్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన బ్యాంకు రుణ వాయిదాలను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ప్రభుత్వం దీనికోసం 1045 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ఆలోచనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 3,65,430 చదరపు అడుగుల టిట్కో ఇళ్లను అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఈ ఇళ్లను ఈ ఏడాదిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు హడ్కో ద్వారా 4,500 కోట్ల రుణం తీసుకుందని, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తుందన్నారు. వాయిదాలు కట్టే విషయంలో బ్యాంకులతో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు డబ్బులు చెల్లించలేదన్నారు. వాటిని కూడా విడుదల వారీగా చెల్లిస్తామని, కాంట్రాక్టర్లకు బకాయి డబ్బులు చెల్లిస్తామన్నారు. ఇటీవల టిట్కో ఇళ్ల పనులకు హడ్కో సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు హడ్కో టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం మరో 4,400 కోట్లు విడుదల చేయనుంది. ఈ నెలాఖరులోగా చేసిన పనులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లులు నమోదు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ మేరకు ఎంబుక్లు పట్టుకుని కాంట్రాక్టర్ల సమక్షంలో బిల్లులు అప్లోడ్ చేస్తున్నారు. మరోవైపు టిట్కో ఇళ్లను ఈ నెల 1న ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. రుణం రాగానే ఈ పనుల్ని మరింత స్పీడ్ అందుకోనున్నాయి.